టీఎస్ టెట్ 2 ప్లస్ డిఎస్సి ఆస్పిరియన్స్ 2026 టెట్ 2 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. తప్పకుండా ఈ రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను టెట్ 2 గురించి తప్పకుండా తెలుగు బోధనా పద్ధతులను అయితే మరి చెప్పబోతున్నాను. తెలుగు భాష వివిధ భావనలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో. మరి భాష వివిధ భావనలు అనేది మరి ఇది ఖచ్చితంగా టెట్లో రావడం జరుగుతుంది. జీవ పరిణామ క్రమంలో మానవుడు ఎక్కువ పరిణితి చెందిన జీవి. జీవ పరిణామ క్రమంలో మానవుడు ఎక్కువ పరిణితి చెందినటువంటి జీవి అన్నమాట. ఈ విధంగా భాష వివిధ భావనలు అయితే మరి టెట్లో మెథడాలజీలో రావడం జరుగుతుంది. కన్ఫ్యూజ్గా ఇస్తారు. మరి ఎగ్జామినర్ అనేది కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బేసిక్గా చదివితేనే అర్థమవుతుంది. ఈ భూగోళంపై ఇప్పటి వరకు అస్తిత్వాన్ని పొందిన జీవులలో మానవుడు అత్యంత వివేకవంతమైన జీవి అన్నమాట. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి ఏంటిది? భాషించడం. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాషించడం మాత్రమే. సకల జీవరాశి నుండి మానవుడిని వేరు చేసిన శక్తివంతమైన సాధనం ఏంటిది? భాషనే. సకల జీవరాశి నుండి మానవుని వేరు చేసిన శక్తివంతమైన సాధనం భాషనే. ఇతర ప్రాణికోటికి మానవ సమూహానికి ప్రధాన వ్యత్యాసం ఏమిటి? ఇక్కడ మేధో సంపత్తి, ఆలోచన ధోరణి, విచక్షణ జ్ఞానం, మాట్లాడే శక్తి. వ్యత్యాసం ఏమిటి? ప్రాణికోటికి అంటే మేధో సంపత్తి, ఆలోచన ధోరణి, మాట్లాడే శక్తి అనేదే ప్రధాన వ్యత్యాసం. భాష అన్న సంస్కృత ధాతువు నుండి భాష అనే పదం జనించింది. ఏ పదం జనించిందట? భాష అనే పదం జనించింది. భాష అనగా భాషించడం అని అర్థం. భాష అనగా భాషించడం అని అర్థం. భాషించడం అంటే అర్థవంతమైన కంఠధ్వనులను వ్యక్తీకరించడం. అంటే ఇక్కడ భాష అంటే సంస్కృత ధాతువు, భాష అనగా భాషించడము. అంటే ఒక పదం నుండి ఇన్ని పదాలు రావడం జరిగింది. భాషించడం అంటే అర్థవంతమైన కంఠధ్వనులను వ్యక్తీకరించడం. భాషించడం అంటే అర్థవంతమైన కంఠధ్వనులను వ్యక్తీకరించడం. భాషాప్యత ఇది అనగా భాషింపబడినది భాష అని అర్థం. భాషాప్యత ఇది భాష అనగా భాషింపబడినది భాష అని అర్థం. భాష వ్యక్తయాం వాచి అనగా భావాలను వ్యక్తీకరించినది భాష అని అర్థం. మానవుడు ఏం చేశాడు? తన మనోగత భావాలను వ్యక్తీకరించడానికి అనువుగా తయారు చేసుకున్నటువంటి కంఠధ్వనుల సముదాయాన్ని భాష అనవచ్చు. ఈ విధంగా టెట్ ఎగ్జామ్లు మరియు డిఎస్సి ఎగ్జామ్లు ఖచ్చితంగా మరి భాష వివిధ భావనలు మాత్రము తెలుగు బోధనా పద్ధతులలో రావడం జరుగుతుంది. డియర్ ఆస్పిరెంట్స్కి మాత్రము నేను చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా బేసిక్గా చదివితేనే మరి ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి మరి ముందుగా ఉంటాను.